15 లోడ్లు వేసిండు ఎరువు. 15 లోడ్లు. 15 లోడ్లు వేసావా? ఏది ప్రాబ్లం ఏది చూపించు. దానికి సతి ఏమి వేసేది వద్దురా. ఇది కాదు, ఇప్పుడు ఎన్ని చెట్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ? 350. 350 ఉన్నాయి. 350 చెట్లు మొత్తం. ఎకరం ఇది 30 కుంటలు. ఎకరం కూడా కాదులే, పూర్తి కాదు. కాదు, ఇప్పుడు ఎంత దిగుబడి వచ్చింది? 3.5 టన్నులు. 3.5 టన్నుల. ఎన్ని సంవత్సరాల మొక్కలు ఇవి? ఇది 3 సంవత్సరాలు. ఒకటే తీసుకోండి. ఇది ఒక క్రాప్ తీసారు ఆల్రెడీ. క్రాప్ అంతే. ఇది సెకండ్ క్రాప్. ఇప్పుడు మనం వెళ్తే ఇప్పుడు అంటే మీరు బాగానే ఏజ్ ఇచ్చారు, మొక్కలు బాగానే పెంచావుగా. మరి 3 టన్నులు తీసేది, 3.5 టన్నులు తీసేది అంతే వచ్చింది. అట్లే చెప్తా. ఇప్పుడు చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయి కదా. డ్యామేజ్ వచ్చేసా సార్, వచ్చింది అదంతా ఉండింటే ఒక 5 నుంచి 6 టన్నులు వచ్చిన. కాదు రాజన్న, మొక్కలన్నీ బాగానే ఉన్నాయి, నువ్వు మళ్ళీ ఇలా చెప్తాట బాబు. మాకు వచ్చింది ఎంత రోగం వచ్చేసా. 3.5 టన్నులు వచ్చేది ఏందన్నా? 3 టన్నులు అంటే అసలు నువ్వు ఎంత బాధ, ఎంత కష్టం అనుకున్నావు చెప్పేది. ప్రతిఫలం చిక్కలే. దానికే కృష్ణమూర్తి అని సతి ఏమని చేసి నీవే చేయపా, అదే మనకు ఖర్చు పడి. అవును, ఇంత బాగా పెంచావుగా, మొక్కలు బాగా పెరిగాయి. మా 3 సంవత్సరాలు అంటే కాడలు కూడా బ్రహ్మాండంగా అసలుకి వస్తా ఉండలేదు సార్. అది ఏమైపోయింది, వచ్చిందే ఉడుతుందే నాకు. కాదండి, అట్లా కాదు. పెరికి ఒక 5 టన్నుల ఎంత అట్లా పరిశీలిస్తున్నాయి. అచ్చా, క్రాప్ పడ్డది కానీ ఒక 5 టన్నులు మీరు పడేశారు అంటే బ్లైట్ వచ్చింది. ఆంత్రాగ్నస్ వచ్చినట్టు. ఆంత్రాగ్నస్ కాయలు పగిలియా? ఇప్పుడు ఏమేమి వేసావు చెప్పు సార్. ఏమేమి వేసారు? మొన్న చెప్తున్నారు కదా, ఎన్ని ట్రక్కులు ఎన్ని వేసావు ఎరువు? అది ఎరువు ఈ సంవత్సరం వేసావు, వెనక్కి సంవత్సరం వేసిండేది. ఎన్ని వేసావు? 15 ట్రాక్టర్లు వేసిండు. 15 ట్రాక్టర్లా? 15 ట్రాక్టర్లు ఎట్లా వేసావు? అంత ఎక్కువ చిన్నగా చెట్లు పెండ తవడ దానికి ఎదురుగా ఒకసారి 5 ట్రాక్టర్లు వేసినాయి. నెక్స్ట్ కటింగ్ వేసే తవడ పిండి పరిస్థితి. పిండి ఇది బేవం పిండి వేసావా? వేసిండు. వేప పిండి. ఇంకేం పిండి వేసావా? ఇంకేం వేసిండే. తిరగా ఇది శనకాయల పిండి వేసావా? అది కూడా వేసావా? కంగ్రాచులేషన్స్. అవి వేయటం వల్ల నీది పోయింది పంట. శనకాయల పిండి వేయకూడదమ్మా, అదే ఎవరు వేసేది మాకు తెలియకూడదు కదా, వేసేసిండు. శనక్కాయల పిండి, ఈ పిండి ఆ పిండి వేస్తే ఇగోని స్టార్ట్ అయింది కదా ఇక్కడ. ఇగో అది ట్రాక్టర్ తగిలితే కూడా తగిలింది, ముందు లేడిస్తుంది కదా. అంతే అంట. అదంతే, ఇంకేమో యాత పోయింది సార్. ఇదైతే వెళ్ళిపోయింది. చిన్నగా పోయిందట. ట్రాక్టర్ తిప్పుకొని ట్రాక్టర్ కన్నది ముందు లేడిసేట తగిలింది. ఏం వచ్చిండేదంతా ఉండిండే చాలా అయిందే. ఆవిడ కృష్ణమూర్తి వచ్చి తిట్టేసి ఫస్ట్ నీ క్రాప్ నీవు అమ్మేసేపా అని చెప్పి. ఎంతకమ్మా రేటు? 160 రూపాయలు సార్. ఇప్పుడు ఇది కూడా ట్రాక్టర్ తగిలిందంట. ఇది ట్రాక్టర్ తగిలింది. చెట్టే మైండ్లే ట్రాక్టర్ తగిలింది. పెద్దదా పొలికేసుకొని నిలుస్తుంది కదా, ఆవిడతో ఇక్కట్లు అయిపోయి మోసే కాలే. మాక్సిమం అంటే ఒక 4 ట్రాక్టర్ పోయినాయండి. ఓహో, ఇక్కడ బ్లైట్ వచ్చింది నాన్న నీకు? వచ్చింది బాస్, నీకు కొంచెం ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉంది బాస్, నీకు ప్రాబ్లం ఉంది. ఇంకా అట్లా ఉంది సార్. ఇదనమాట, ఇదిగోనే కనపడుతుందిగా. అదే ఇది అదే అట్లా వచ్చి ఇది ఆంత్రాగ్నస్. ఇది అది ఒకటే వచ్చింది. అది రాకపోయింటే ఏమైతుండలే. ఇది నేను పెట్టినట్టు ఇంకానా ఇట్లే ఉంది. ఇది ఏమైతుందో చూద్దామని చెప్పి అట్లా ఏడ్చుకోండి. ఇంకో మాట చెప్పంటావా రాజన్న? చెప్పండి. నీకు ఆంత్రాగ్నస్తో పాటుగా నీకు బ్లైట్ కూడా వచ్చింది, నీకు విల్ట్ కూడా వచ్చింది. ఇక్కడ అన్ని రకాల రోగాలు ఉన్నాయి, ఇది కన్ఫర్మ్. ఇది ఎందుకంటే దీన్ని ఎప్పుడు తీసేస్తావు మొక్కనేది? తీసి లేకపోతే అన్న నీకు బ్లైట్ ఉంది, విల్ట్ సూచన కనపడుతున్నాయి. ఇది విల్ట్ లాగా ఉంది. ఇది విల్ట్ కాదా అనేది చూస్తాను. ఒక్క నిమిషం అట్లే ఉంది. ఇలాంటి చెట్లు లేదు ఎక్కడ
సరే, ఇది బ్లైటో విల్టో నేను మీకు చెప్తాను మీకు ఇది. ఓకే, ఇది బ్లైటో కూడా కావచ్చు, విల్ట్ కూడా కావచ్చు, బట్ ఆంథ్రాక్నోస్ నీకు ఖచ్చితంగా ఉంది. సో మనకి ఇంకా ఫ్యూచర్లో ఇంకా చెట్లు పోతాయి. ఇక్కడ దగ్గరలో చూడండి, ఇంకా ఎండిపోయింటే కొమ్మలు చూడు చిన్నగా చూడు, ఏమన్నా కొమ్మలు ఎక్కడ ఎండిపోయినాయి సైడ్లో ఏమన్నా చూడండి. చూడండి ఏదన్నా ఈ లైన్లో ఇంకేమన్నా పోయి నేను చూడు ఒకసారి. ఒక రౌండ్ వచ్చింది గురుగారు నీకు, ఇట్రా వచ్చింది నీకు, వచ్చింది ప్రాబ్లం వచ్చింది. ఇది కానీ ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది విల్ట్ కిందకి వచ్చొద్దు నాన్న, ఇవన్నీ ఇట్లా లోపల బయట రండి. ఇది స్టార్ట్ అయిందంటే ఇదిగోండి కనపడుతుంది చూడండి క్లియర్గా. ఇదేం ట్రాక్టర్ తగలేదుగా మరి, అంటే ఇక్కడ నుంచి నీకు స్టార్ట్ అయింది. ఇదిగో ఇక్కడ కూడా ఆనవాళ్ళు ఉన్నాయి చూడండి, ఇది కూడా నీకు స్టార్ట్ అవుతుంది నేను నుంచి. జాగ్రత్తగా ఉండాలి బాస్ నువ్వు. చూడు ఇదంతా బాగుంది, ఒక్కటే ఎండిపోయింది చూసావుగా. మళ్ళీ ఇక్కడ నుంచి పచ్చిగుంది మళ్ళీ చూడండి, అర్థమైందా? ఇక్కడ నుంచి మళ్ళీ పచ్చిగుంది, ఇట్లా స్టార్ట్ అయింది అనమాట. ఓకే నైస్. ఎంత ఉంది నీకు మొత్తం పొలం? ఎంత ఉంది పొలము? అక్కడ అంతా 2 ఎకరాలు ఉంచారంతే. ఒక మాట చెప్పంటావా నీకు? చెప్పండి. బాధపడవుగా నువ్వు చెప్తే? బాధపడతావా చెప్తే? ఏం లేదు. ఇక్కడ కూడా కట్ చేసావు నాన్న, చూడు ఇక్కడ అన్ని సరే, ఇక్కడ కూడా కొమ్మ కట్ అయిపోయించు. ఎందుకు కట్ చేసావు? ఇక్కడ కట్ చేసాం, కటింగ్ వాళ్ళకి కటింగ్ కొట్టిండే వాడు సరిగ్గా కొట్టలేదు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయింది మీకు ప్రాబ్లం. ఈ చెట్టుకి ఇక్కడ నుంచి స్టార్ట్. చూడు వాడు సరిగ్గా చేయపోయాక మొత్తం కుళ్ళిపోయింది చూసాడు అంతా. అట్లా కట్ చేయకూడదు. చూడు అంతా ఏమైందో, ఇట్లా కట్ చేయకూడదు. చూడు ఎంత కుళ్ళిపోయింది చూడండి. ఇది ఇక్కడ నుంచి మీకు స్టార్ట్ అయితే ప్రాబ్లమ్స్. ఇదే తీసుకునేది ప్రాబ్లమ్స్ని. సరే ఒక మాట చెప్తా, ఫీలింగ్ ఏం లేదు చెప్పండి సార్. ఇది 3 సంవత్సరాల మొక్కలు. నా కెరియర్లో నేను ఇంత మంచి మొక్కలు ఎక్కడ చూడలేదు. ఇంత మంచి మొక్కలు నేను ఎక్కడ చూడలే. నేను ఏమన్నా ఇప్పుడు తిట్టాను? నేను లేదు. ఏమన్నా నేను బాగుండే చెట్లు అని చెప్పారు. ఇంత మంచి చెట్లు ఇంత బాగా నేను ఎక్కడ చూడలేను ఇంతవరకు చెట్లు. కానీ ఈ చెట్లుకి నీకు 3.5 టన్నులు అంటే నీకు అంత 5 వచ్చిందా? 5 వచ్చింది. 5 వచ్చిందా 8 వచ్చిందా? లేదా ఒక 5 టన్నులు రావచ్చునా? 5 టన్నులు వేస్ట్ అయింది అంటున్నావుగా. 4 టన్నులు 3 టన్నులు ఎంత వేస్ట్ పెరిగి 4 టన్నులు 5 టన్నులు వేస్ట్కి పోతే 3.5 టన్నులు అమ్ముకున్నావు. అంటే దగ్గర నీకు 8 గంట 8-9 వచ్చినట్టు అటో ఇటుగా. అంటే బాగా తీసినట్టు నువ్వు 10 టన్నులు దగ్గర 9 టన్నులు 10 టన్నులు తీసావంటే నువ్వు మామూలుడి కాదు. చాలా బాగా అద్భుతంగా తీసావు నువ్వు. అదేనా పంట బాగా తీసావు, కానీ రోగాలను కనిపెట్టుకోలేకపోయావు. ఆ పిండి, ఆ పేడ, ఎరువు. ఏం పేడ వేసావు? ఏంటి ఎరువు అది? అది తప్పు. అర్థమైందా? కలుపు మందు కూడా కొట్టావా? శతమందు లేదు సార్. ఆవిడ ఇదైనట్టు ఇంకా మొన్న రెస్ట్ కటింగ్ వేసింది కదా, ఆవిడ గ్రామాక్సిల్ మాత్రం చూపించింది అంతే. ఫస్ట్ నుంచి ఎప్పుడన్నా కలుపు మందు కొట్టావా? కొట్టిండు. రైట్. అంటే నువ్వు అన్ని తప్పులు చేసావు. అంటే ఒక తప్పు ఎందుకు వదిలేయాలని చెప్పి అన్ని చేసావు నువ్వు. వెరీ గుడ్. సో ఈ తప్పులే నిన్ను పనిష్మెంట్ చేసినాయి. ఇప్పుడు మనం దీన్ని సరిగా కనుక హ్యాండిల్ చేయలేకపోతే రేపు ఇప్పుడు ఎల్లుండి కానీ మీరు ఎప్పుడు నెక్స్ట్ వీక్లో రెస్ట్ కటింగ్ చేసి ముందుకెళ్ళినా కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి బయటపడాలంటే చిన్న ట్రీట్మెంట్ ఒకటి చేసుకో. ఈ సంవత్సరం నువ్వు ఖచ్చితంగా నేను చెప్తున్నా, నీకు 20 టన్నులు ఈజీగా వస్తుంది. నీకు 20 టన్నులు వస్తుంది. దీని గురించి ఎక్కువ టెన్షన్. వారానికి ఒకసారి రాండి, మీది ఏమైతుంది నేను నీకు 20 టన్నులు తీసే బాధ్యత మాది. కృష్ణమూర్తి అని ఉండడం మీకు అక్కడనే కానీ మీది ఏమి వెరీ చేసుకుందండి. చేస్తాం. ఇప్పుడు చూసావు నువ్వు నవ్వే చూడు, అది నాకు కావాలి.
ఆ నవ్వు ఉంది చూడు. మా ఆయన నాకు కృష్ణమూర్తి అని ఉండడా నేను ఆపదే చెప్పించాను. అది నీ ఫేస్ లో ఆ నవ్వు కావాలి, ఆ హ్యాపీనెస్ కావాలి, అదే మాకు కావాల్సింది. ఓకేనా? నీకు ఇది 20 టన్నులు తీసి ఇక్కడ నిలబెడతాను నేను. మీరు చెత్త ముందు కొట్టారా సైకిల్ తీసుకొని ఇంకేం చేయొద్దు నాన్న. సైకిల్ తోసిన అంతా ఇది ఒక్క మొక్క ప్రాబ్లం కాబట్టి నాన్న. ఇంకోటి ఉంది, ఈ మొక్కని ఇమీడియట్ గా పక్కన దాన్ని దీనికి టచ్ చేయకుండా కొంచెం లైట్ కింద కట్ చేసి తీసేస్తాను. ఓకేనా? చూడండి నాన్న, ఇది బ్లైట్ నాన్న. నీకు బ్లైట్ వచ్చింది చూసుకోలే నువ్వు. ఇది బ్లైట్, ఇది బ్లైట్ నాన్న. ఇది కన్ఫామ్ బైట్. విల్ట్ అయితే మొత్తం ఒకసారి ఎగిరిపోవాలి చెట్టు, కానీ ఎగిరిపోలేదు నీకు. ఇది బ్లైటే. ఓకే, సో చిన్నగా తినేస్తుంది అది. ఆ ముందు దాన్ని కట్ చేయి, ఏం పర్లా. మళ్ళీ కింద నుంచి మనం ఇలాంటి కాడలు వస్తాయి చూడు, కింద నుంచి అవి వస్తున్నాయి చూడండి. కాడలు వచ్చిన రాలేదు, అది మన కాడ కాదు. ఆ కాడలు ఈసారి వస్తే అన్న, ఆ కాడలు వస్తే దాన్ని కట్ చేయొద్దు, పెంచుకుందాం. ఒక 3-4 కాడలు పెంచుకుందాం. సరేనా? అదొకటి తెలుసుకో. ఇంకెక్కడ ఉందరా చూపారా? అద్భుతంగా వచ్చావు బాబు, సూపర్ అన్న. ఇంత పెద్ద చెట్లు ఎట్లా పెంచారన్నా? ఇంత మంచి చెట్లు ఇంత బాగా పెంచావు నువ్వు. ఇది మరి బయటకు వచ్చింది కదా నాన్న, దీన్ని కొంచెం కట్ చేసుకోకుండా. అట్లా కడతారా? పర్లేదు, కట్టండి. రాజన్న సూపర్ చేసావు నాన్న, నిజంగా. చూసావు నాన్న, ఒక చిన్న తేడాలో చిన్న తప్పులకి నువ్వు బలైపోయావు. చిన్న రైతుగా పాపం నువ్వు. నీకు డబ్బు వస్తేనే హ్యాపీగా ఉండగలుగుతావు, అంతే కదా నాన్న? ఎట్టుంది చెట్టు? ఎక్కడుంది అది? ఇక్కడేదో పోయిందనుకోండి చెట్టు. ఎక్కడ పోయిందా? మరి పెట్టాలిగా నువ్వు. ఎందుకు పెట్టావు? నువ్వు పెట్టాలిగమ్మా. ఒక చెట్టు పెట్టుకోవాలిగా. నీకు 4-5 వేలు ఇద్దా చెట్టు. ఎందుకు నువ్వు పెట్టుకోవు? ఒక చెట్టు పెట్టుకోవడం తెలీదా నీకు? ఇదేలే మంత్రాగ్నోస్, ఇదేలే. ఇది ఒకటి ఇడిస్తే ఇంకేమీ ప్రాబ్లం. దీన్ని కాదు, దీన్ని తయారు చేసిన దాన్ని కూడా తయారు చేద్దాం. ట్రీట్మెంట్ ఉండవు, భయపడగాకు. అట్లా కదా, ఇక్కడ ఉన్న చెట్లు ఎన్ని చెట్లు పోయి మొత్తం పెట్టుకో. అంటే ఎప్పుడో పోతే ఎందుకు నువ్వు చెలా పేరు మీద ఇట్లా తప్పుగా అట్లా? అబ్బో, ఇది స్టార్టింగ్ లోనే ఇచ్చేసేయి. మందులు పోలేదు నాన్న, ఇంకా ఉంది ఇది కొంచెం. మందులు పోసుకొని లేదమ్మా, ఇది పోయిందంట. పోలేదు, పోల మొక్క ఉంది నాన్న. ఇది బతికే ఉంది, ఇది బతికే ఉంది. దీన్ని కొంచెం ఇది బ్లైటే, కన్ఫర్మ్. ఇది బ్లైట్ గురుగారు, ఇది బ్లైట్ ఇది. ఓకే, సో మొక్క ఉంది నాన్న, బ్రహ్మాండంగా ఉంది మొక్క మంచిగా ఉంది. ఓ పని చేయండి మీరు, దీన్ని లైట్గా ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి చూసుకుంటే కట్ చేయ ఒకసారి. మొక్క అంతా కట్ చేయొద్దు నువ్వు. దీన్ని మనం ట్రీట్మెంట్ చేస్తే ఎమ్మట తిప్పియచ్చు దీన్ని. ఓకే, అక్కడేం డాక్టర్ పోయింది, అక్కడేం డాక్టర్ పోదుగా. మరి అక్కడేం ఎండిపోయింది? సేమ్ బ్లైట్ ప్రాబ్లమ్స్. బ్లైట్ కాదు, ఇది అనిపిస్తుంది అమ్మా. అచ్చా, ఇరిగిపోయిందన్న. ఇదిగో నీ కొమ్మ ఇరిగిపోయింది. కట్టడం మరి ఏం జరిగిందో తెలియదు, ఇరిగిపోయింది. ఇక్కడ కొమ్మ ఎందుకు ఇరిగిపోయింది నాన్న? ఇక్కడ వాళ్ళు అది కట్ చేసుకోపోయినా ఇంకెందుకు? అట్లా ఇరిగిపోయిన కొమ్మను ఉంచుకోవద్దు. ఇది ఇంకా సెట్ కాదు నీకు. ఇది కాదు, ఇది కూడా కాదు. ఇవి తీసేసుకో, ఇంక ఇబ్బంది ఏముంది? ఇంకా అంత కింద కొట్టదులే కానీ ఈ రెండే తీసేసుకో. ఇది బాగానే ఉంది, ఇది. దీన్ని డిస్టర్బ్ చేయొద్దు నువ్వు. ఓకే, ఇది 2 చేసుకున్నాను. ఓకే, సూపర్. కానీ మరీ ఇలా అతుక్కోకూడదు కదా నాన్న. ఈ కొమ్మలన్నీ ఉదాహరణకు అతుక్కోకుండా కొంచెం నీట్గా ట్రిమ్ చేసుకోపోయినరా. బలం ఎక్కువైందన్న దీనికి. బలం బాగా పెట్టావు దీనికి, బలం బాగా పెట్టాను. వచ్చి నేను ఈ సతి ఏమి వేద్దా డాక్టర్ చెప్పేస్తాను, ఎరువన్న చూపిద్దా. ఎప్పుడు వచ్చాడు ఆయన? మొన్న 16 నాళ్ళు అయ్యా. పిలిపిస్తా ఉంటాను, వస్తా ఉండాల. ఇది చూడు అంతా వెళ్ళిపోయిండే. ఇట్లా కుళ్ళిపోయిన కాయలు ఎన్ని తీయాలిగా మంది? ఇట్లా మీరు తీయాలిగా, ఇలాంటివి ఉంచుకోండి. ఎందుకు అక్కడక్కడ కనపడుతున్నాయి? పెరికి చాలా అయిపోయి సార్. ఎంత మంచిగా తెలిసిన అన్న, దీనికి లైట్ గా బ్లైట్ కూడా కనపడుతుంది అన్న చెట్లకి. పెరికి కృష్ణమూర్తి అని వచ్చి చెప్పేసి ఒకటి పెట్టొద్దని చెప్పి ట్రాక్టర్కి నింపుకొని పోయి అట్లకి వేస్తేనో ఏమైతేనో కాలే. ఆవిడ వచ్చి చెప్పే ఫస్ట్
ఎంతకన్నా కానీ ఎంఎస్సి డబ్బులు చేసుకోరని. అవునవును. ఆవిడ ఏం చేసినా ఎవరో పిలిచేసి ఎంఎస్ని 3.5 టన్నులు వచ్చాయి. కానీ ఇప్పుడు మంచి రేటు తెలుసుగా నీకు? 220 రూపాయలు. ఇప్పుడు ఎంత తెలుసుగా నీకు? ఎంత? 220. ఇప్పుడు ఎంత తెలుసా? 220 249 నడుస్తుంది. ఇంకా నువ్వు వెనకొన్నావు. ఇంకా అంటే ఎంత మంచి రేట్లో ఒక్కసారి నువ్వు అమ్ముకుంటే ఎన్ని డబ్బులు వస్తాయి? రెస్ట్ కటింగ్ వేపించిండ వేసేసా. ఇంకా నువ్వు దీనికి ఎక్కువ టెన్షన్ పడకూడదు. రెస్ట్ కటింగ్ వేపించేది వచ్చిండేది ఇది. అమ్మ అవునవునవును. మరి ఇతరాలు ఎప్పుడు ఇస్తున్నారు? అదే కూడా కటింగ్ కొట్టించేసి ఫిబ్రవరికి ఇచ్చేస్తాము కటింగ్ అంటే. ఇంక వెళ్ళిపోను. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? నీకు కాండాలు ఎంత బాగున్నాయి చూడండి. కాండాలు అద్భుతంగా చేసినావు అసలు. మొక్కలు నెంబర్ 1 అన్న. సూపర్. నువ్వు రైతుకు నాలెడ్జ్ ఉంది సార్. నాలెడ్జ్ ఉన్నా కానీ ఏముంది, లాస్ట్లో చిన్న విషయాలు తప్పుల్లో పోగొట్టుకున్నావు. కేవలం వల్ల మన తోట ఇలా ప్రాబ్లం కావటానికి కసువు మందు, పిండి, ఈ జీవాలెరువు అది ఇది వేయటం వల్ల నీ మొక్కలు ప్రాబ్లం అయినాయి. అంతకు మించి ఏం ప్రాబ్లం లేదు నీకు. నీవు ఇప్పుడు మొన్న పోయిన పంట దగ్గర 9.5-10 వచ్చి ఉంటుంది అటో ఇటో. హైయెస్ట్ నీది. ఇంకా ఫస్ట్ పంట 10 ఊడికి సాధారణంగా రాదు. నీది వచ్చిందంటే నువ్వు మామూలు మనిషివి కాదు. నువ్వు చాలా గొప్ప మనిషివి. కానీ నువ్వు చేసిన మిస్టేక్స్ వల్ల సగం పంట పోగొట్టుకున్నావు. ఈసారి డబుల్ వస్తుంది అనమాట. ఈసారి 20 టన్నులు వస్తుంది. చూడు నువ్వు ఇదే పంట. ఓకే. దీనికి ఏంటంటే దీనికి చాలా ప్రాక్టీస్ ఉన్నాయి. దీనికి ఒక సైంటిఫిక్ వేలో మనం ఏంటంటే దీన్ని మొత్తాన్ని డీటాక్సిఫై చేద్దామండి. డీటాక్సిఫై అంటే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసేద్దాం. క్లీనింగ్ అంటుంది దీన్ని. ఓకే. క్లీన్ చేసి ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టిన తర్వాత అప్పుడు మీరు ఇతరాలకు వెళ్తారా? జస్ట్ బోడో కొట్టి ఆకులు పడేస్తారా కింద? ఎట్లా? ఇతరాలు వెళ్తారు. ఇతరాలు నువ్వు ఈ కొమ్మలు కట్ చేయించుకోవచ్చు. ఇంకా టైం వేస్ట్. ఎందుకు టైం వేస్ట్ చేస్తాను? దేనికోసం? ఈ 2-3 రోజుల్లో, ఈ 10 రోజుల్లో మనము స్టార్ట్ చేద్దాం స్ప్రేలు. దీనికి ఎలా దీన్ని మనం కంట్రోల్ తెచ్చుకుందాం. ఈ బ్లైట్ కానీ, ఆంథ్రాక్నోస్ కానీ, ఇంకేదైనా రోగాలు ఉంటే కూడా మొత్తం మనం రెక్టిఫై చేసుకొని వీలైనంత తొందరగా మొక్కలు ఇప్పుడు పెడతారు. పోయిన మొక్కలు అది మొక్క డౌట్గా ఉందన్న ఇప్పుడు మనం చూసింది. కానీ దాని పక్కన ఇంకో మొక్క పెట్టుకో. ఎన్ని మొక్కలు ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నాయి నీకు? నాకంతా ఉండేది 3, 5, 6 మొక్కలే మా ప్రాబ్లం. మరి తెచ్చిపెట్టుకో. ఏంటి ప్రాబ్లం మీకన్నా? ఏం ప్రాబ్లం అంటే నీకు అంటే కొన్ని ఖాళీలు ఉండాలి ఇష్టమా నీకు? అట్లేం లేదు. బట్ ఏమైపోయిందంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంతే వచ్చేది అన్నారు కదా. ఏ 4 సంవత్సరాలు? ఇವಾಗ అంతే 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు అంతే పంట వచ్చేది. చెట్లలో తీసేక ఎవరు చెప్పారు నాన్న? 10-20 సంవత్సరాలు తీయచ్చు. ఎవరు చెప్పారు నీకు? నువ్వు మన దేశం కాదు, నువ్వు బయట దేశాల్లో ఈ దానిమ్మ చెట్లు చుట్టల్లా ఒక పెద్ద చెట్లు అయితే తెలుసా మామూలుగా. అంటే మనం అంటే చేయలేక ఓపిక ఉండదు. కానీ మీరు ఆఫ్ఘనిస్తాన్ కానీ అటు కొంచెం వేరే కంట్రీస్ చూడండి. మీరు అక్కడ చెట్లు చూస్తే ఎట్టుంటాయి తెలుసా? వేప చెట్లు ఉంటాయి. మన వేపమాన ఉంటుంది కదా, అంత పెద్ద చెట్లు ఉంటాయి. దానిమ్మ మొక్క సాధారణ చనిపోదు నాన్న. ఈ దానిమ్మ చెట్టు అనేది వేపమానంత ఇది. ఏమనుకున్నది ఈ దానిమ్మ అంటే? చిన్న చిన్న చెట్లు అనుకుంటున్నది కాదు. దీన్ని వదిలేస్తే మన ఇంట్లో ఉంటాయి కదా వేప చెట్లు ఉంటాయి కదా, అంత పెద్ద చెట్లు అయితే ఇవి. అర్థమైందా? ఇంత చిన్న చెట్లకే కాయలు చేయాలని రూల్ ఏం లేదు నీకు అక్కడ. ఒకసారి మొక్క పెట్టుకొని మనం తప్పులు చేయకుండా జాగ్రత్తగా. ఇప్పుడు ఎందుకంటే మన నేల కూడా చాలా బాగుంది కదూ, మంచి నేల ఇది, మంచి కొండ నేల ఇది. అంతేగమ్మా. సో జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే నువ్వే రేపు విన్నర్ అవుతావు ఈ ఏరియాలో. నేను అనుకోవటం ఇంకా నిన్ను మించిన తోట లేదు నాన్న ఇక్కడ. అన్నా నిన్ను కొట్టే తోట రాదు. ఈ ఎండిపోయిన కొమ్మలు తీవా? ఎందుకు తీయట్లా ఇవి? ఎక్కువైపోయి కిందికి పని చేసేకపోతే అక్కడంతా ఏరేసి తీయాలిగమ్మా. ఎన్ని తీపోతే నీకు ఎట్లా? కటింగ్ అంత ఒళ్ళు బద్దకం. కటింగ్ మనిషి సరిగ్గా చేయడం తెలియదు ఆయనకి. ఏంది ఈ కటింగ్లు చేయటం ఏంది, ఈ కటింగ్లు చేయటం ఏంది? కటింగ్లు కొంచెం జాగ్రత్త చేయడం తెలియదా? కొన్ని మొక్కలేమో చాలా వీక్గా ఉన్నాయి, కొన్ని ఏమో బాగున్నాయి. ఏందో మరి అర్థం కావట్లేదు ఇక్కడ. ఈ వాటర్ షూట్స్ ఇట్లా వచ్చినాయి, షూట్స్ వచ్చినాయి చూడండి. అక్కడ ఎక్కడన్నా ప్రాబ్లం ఉండగా పెంచుకోండి. ఇవి వదిలేండి అంతే. అయ్యే పెద్ద వాటిలో 2-3 తీద్దాం బయటికి. ఓకేనా? అక్కడ తీసావు చూడు, ఆడొచ్చింది చూడు బాగా, అట్లా అనమాట. ఓకే. ఎక్కడైనా మొక్క వీక్గా ఉండి డల్లుగా ఉంటే మనం వదిలేయి. అన్ని వదలొద్దు, ఒక 4-5 వదిలేయండి. కొంచెం దూరంగా మొక్క నుంచి ఇంకో దూరం రాదా. ఇప్పుడు దీన్ని తీసుకోవద్దు నువ్వు, ఎప్పుడేం గుర్తుపెట్టుకో. ఇది ఆల్రెడీ వచ్చింది బాగా చూసుకో. ఇది కూడా వదిలేసుకోవచ్చు. ఇది ఉంచుకో, ఎక్కువ ఇలాంటివి ఉంచుకో. పక్కన కొంచెం ఒక 2 సెంటీమీటర్ గ్యాప్లో ఇదన్నా ఉంచుకోండి, ఇదన్నా తీసుకోండి. ఓకే. సేఫ్ సైడ్ ఇది బాగానే ఉంది. మళ్ళీ ఇది కూడా అతుక్కుని ఉంది నాన్న, ఇది వద్దు. కొంచెం దూరంగా కూడా తీసుకుంటే ఏంటంటే ఇది రేపు మళ్ళీ ఇట్లా ఈ విధంగా ఈ డైరెక్షన్లో ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక 2 కాడలు ఇది తెప్పించుకుంటే బెటర్. అంతేగా? ఒక పక్కనే తీస్తే ఇక్కడ నీకు గ్యాప్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ట్రాక్టర్ పడడం తగులుద్ది కాబట్టి. ఇక్కడ మన ఈ గ్యాప్ ఉందిగా,
ఈ గ్యాప్లో మనం తీసుకుంటే మనకి కాడలు అనేవి ఏంటంటే ఈ గ్యాప్ను కవర్ చేసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ ఒక 5-6 టన్నులు 7 టన్నులు రావడానికి 5-6 కేజీలు 7 కేజీలు రావడానికి చాస్క. ప్రతి మొక్క నుంచి 5 కేజీలు 10 కేజీలు వస్తుంది, గుర్తుపెట్టుకో. ఒక కాండం నుంచి ఓకే. ఇది సంగతి. ఇంకేం సంగతి ఇంకేంటి కథ? ఎలా ఉంది నీ లైఫ్? ఎలా ఉంది లైఫ్? ఎలా ఉందమ్మా చెప్పు. హ్యాపీగా ఉన్నావా? అంటే మరి ఎట్లా అసలు ఏమున్నాయి ఈ దానివల్ల మీకున్న ఇబ్బందులు ఏమేమి ఉంటాయి? అసలు ఏం వస్తాయి రైతులకు ఇవ్వాలి రేపు ఇబ్బందులు? అసలు ఏంటి అంటే నువ్వని కాదు, సాధారణంగా రైతుకు ఏంటి ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ నిలబడి దీంట్లో ప్రాబ్లం ఇక్కడ అసలు ఏంటి రైతులకి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ అసలుకి దానిమ్మల్లో? అదే యాంత్రక్రాస్ దాన్ని ఇంకనే జాస్తి ఎక్కువ పడుతుంది అక్కడ. యాంత్రక్రాస్ ఉంది, బ్లైట్ ఉంది, అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఈ ఏరియా మొత్తం అన్నీ ఉన్నాయి. ఇంకా నీకు ఇది కాకుండా ఇంకా అసలు నువ్వు ఎందుకు ఇట్లా ఫెయిల్ కావడానికి కారణం ఏంటి? అసలుకి ప్రాబ్లం ఏంటి అసలుకి? అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే ఈ క్రాప్. ఎందుకు ఫెయిల్ అయ్యావు? అదే యాంత్రక్రాస్ ఇంకనే ఫెయిల్ అయినాము. అవును, నీకు తెలియదు అది వచ్చినప్పుడు? తెలిసే మందు కొడితేనే కంట్రోల్ కాలే. మందు కొడితే కంట్రోల్ కాలేదా? కాలే. ఏ మందు కొట్టారు మీరు? కిష్టమూర్తినే ఇచ్చిండే సార్. కాదయ్యా, ఏ మందులు కొట్టారు? ఓకే, ఇప్పటి వరకు ఏ మందులు కొట్టారు దీనికి? బోడాస్ ఇచ్చినాము. ఇంకా బోడా ఒకటి తిరిగి ఇంకోటి డిఎంఏమో ఇచ్చిండ్రి. ఇంకా చెప్పండి, ఏమేం చేశారు మీరు? ఎరువులు ఏమి వేశారు? ఎరువులు ఇదే ఫర్టిలైజర్ ఏమేమి వేశారు? బేవునిండి. నీ బేవునిండి కాదు స్వామి, ఆ ఫర్టిలైజర్ అంటే ఎన్పీకే ఏమి ఇచ్చామో చెప్పు. ఎన్పీకే ఏమీ లేదు. ఎన్పీకే కానీ మైక్రో మ్యాక్రో ఎలిమెంట్స్ కానీ ఎస్ఓపి కానీ పొటాషియం నైట్రేట్ కానీ ఎస్ఓపి ఇచ్చినాం. ఇంకేమి ఇచ్చావు? ఎస్ఓపి, బేవునిండి, ఆమెకి డిఏపి 10-26. ఎంత ఇచ్చారు? 10-20. అంటే వీటన్నిట్లో నీకు ఏది బాగా పనిచేస్తుంది అనిపించింది? బాగా ఏమి మేసిండే ఎరువే బాగా పనిచేసింది అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చండి ఆ డిఏపి దాంట్లో ఏమి పని చేయదు సార్ కదా. డిఏపి వేయద్దు. డిఏపి ఒకసారి ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ అది ఎప్పుడు వేసుకోవాలంటే ఫ్రూట్ కొంచెం ఈ లావు సైజ్ ఫ్రూట్ వచ్చిన తర్వాత ఆ టైంలో వేసుకుంటే కొంచెం సైజ్ పెరగడానికి బరువుకు ఉపయోగపడతాయి. బరువుకు బాగా ఉపయోగపడుతుంది. డిఏపి అనేది కాయ బరువుకు బాగా ఉపయోగపడుతుంది. ఎస్ఓపి అనేది కూడా బరువు ఉపయోగపడుద్ది. అంటే మనం ఏది చేసుకున్నా కానీ ఏంటంటే అప్పుడున్న సిట్యువేషన్ మొక్కకు కావాల్సిన అవసరాన్ని బట్టి మనం వేసుకుంటూ ఉండాలి. అట్లా కాకుండా షాపులో ఎవరో చెప్పారు, ఏదో డాక్టర్ ఎవరో చెప్పిండు అట్లా వేసాను అనుకోండి, నువ్వు మునిగిపోతావు. నిజంగా ఏం కావాలి, మొక్కకి ఏం కావాలి, చెట్టుకు నిజంగా అవసరం ఉందా లేదా తెలుసుకొని దానికి కావాల్సిన ఇప్పుడు దాంతో ఫ్రెండ్లీగా వెళ్తేనే నీకు పని అయ్యేది. అంతేగా, నువ్వు ఏది పడితే తెచ్చేస్తే అది తీసుకోదు కదా. దానిమ్మ ఏంటంటే నీకు ఎక్కువగా ఏంటంటే దీనికి పవర్ఫుల్ ఏదైనా చేసినా కానీ ఒప్పుకోదు అది. దానికి ఏదైనా నువ్వు ఎక్కువ అతిగా ఎరువులు వేసినా ఒప్పుకోదు అది. అర్థమైందా? ఏది అతి చేసినా ఒప్పుకోదు ఇది. దానికి కావాల్సినంత మాత్రం చేస్తేనే నీకు 4 దుడ్డు ఇచ్చిద్ది అది. అంతేగా నాన్న, డబ్బులు ఇస్తుంది. సో ఓవరాల్గా ఇదనమాట. ఇన్ని రోజుల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు, మీకు పూర్తి మందుల అవగాహన, ఫర్టిలైజర్ అవగాహన ఉండాలిగా. మీకు లేకపోవటం ఏంది? ఇది ఏమైందంటే నేను రీసెంట్ గా ఏడాది కదా వచ్చింది. ఆవిడేమయ్యా ఫస్ట్ స్టార్టింగ్ లో చేసిన ఆవిడ సరిపడలే చెట్లు. కాదు రాజన్ గారు, ఇప్పుడు మీకు ఈ వ్యవసాయం చేసేటప్పుడు అసలు ఈ దానిమ్మ అంటే ఏంటిది, దీనికి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం రోగాలు, ఏం మందులు అనేవి కొంచెం నువ్వు మైండ్లో పెట్టుకోవాలా వద్దా? కొంచెం నేర్చుకోవాలా వద్దా? ఇప్పుడు డ్రైవింగ్ మీరు సపోజ్ మీరు ఒక కారు ఇచ్చాను, ఒక కారు ఒకటి ఏదో వెహికల్ ఇచ్చాం, ఏమంటాం బాబు వెళ్ళి డ్రైవింగ్ చేయమంటాం. ఫస్ట్ నేర్చుకుంటావు ప్రాపర్గా డ్రైవింగ్ నేర్చుకో చెప్పు. నేర్చుకోకుండా వెళ్ళి నువ్వు ఇప్పుడు ఒకటి నేర్చుకొని కొంత అవగాహన వచ్చి ఫిట్ అయిన తర్వాత అప్పుడు పొక్కుతావు నువ్వు. మరి ఈ వ్యవసాయంలో కూడా నీకు కొంచెం ఉన్న ఒక మందు పేర్లు కానీ ఫర్టిలైజర్ పేర్లు కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఎలా ఉండే? ఇప్పుడు చెప్తున్నారు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మొక్కల్లో ఈ రోగం వచ్చింది, ఆ మచ్చలు వచ్చింది చెప్తున్నారు మీరు. ఇది బాగుంది పద్ధతి, మీరు చెప్పేది బాగున్నాయి. కానీ సాధారణంగా కొట్టే మందులు కానీ వాటి మీద అవగాహన కానీ కొంచెం ఉండాలిగా రాజనన్న. లేకుండా నువ్వు వ్యవసాయం ఏ విధంగా చేయాలనుకుంటున్నావు? అవునా కదా, నేను చెప్పింది కదా. ఏమైందంటే ఎన్నికేళ్ళు కదా, మందులు అనేవి నిద్రలో లేపినా కానీ చెప్పేట్టుకు ఉండాలి. నువ్వేం కొట్టావు కూడా తెలియాలి, రేపు ఏం కొడతావు కూడా నువ్వు తెలుసుకోవాలి.
ఇవాళ ఏం మందులు వేసావు, ఏం ఫర్టిలైజర్ వేసావు, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, క్రాప్ చివరి వరకు ఏం చేస్తావు, దాని లెక్క ఏంటి, దానికి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎంత పెట్టుబడి పెట్టావు, దానికి ప్రతిదీ నీకు లెక్క తెలిస్తేనే నువ్వు వ్యవసాయం సక్సెస్ఫుల్గా వెళ్ళగలుగుతావు. ఇక్కడ మూడో వ్యక్తిని నమ్మేమంటే మునిగిపోతావు. షాపులలో లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట్లాడమడు ఇంటే మటుకు మీరు పైకి రారు. అర్థమైందన్నా? వ్యవసాయం అంటే రైతుకి మినిమం అవగాహన ఉండాలి. ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు, ఏమి మీకు ఒక 4 మందులు మైండ్లో పెట్టుకోలేవా నువ్వు? 4 ఫర్టిలైజర్ మైండ్లో పెట్టుకోలేవా? అంటే ఈ చిన్న చిన్న అవగాహన కూడా మీకు లేకపోతే మీరు ఎలాంటి వ్యవసాయం చేయాలని నాకు అర్థం కావట్లేదు. చేయలేరు కమ్మా. అంటే మిమ్మల్ని అంటలే నేను, నువ్వు ఇంకా నేను కొన్ని చూపిస్తున్నావు హ్యాపీగా, ఈ చేసావు, బాగా చేసావు. నేను ఎందుకు నేను అడుగుతున్నానంటే నాకు తెలిసి ఇంత మంచి చెట్లు ఊరి దగ్గర లేవు, ఇంత బాగా పెంచిన చెట్లు ఎక్కడా లేవు. చెట్లు బాగా పెంచావు కానీ ఇట్లా ఎందుకు ఫెయిల్ అయ్యా అడుగుతున్నా మిమ్మల్ని. ఇంతవరకు ఇలాంటి చెట్లు నేను ఎక్కడ చూడాల. ఇంత ఆరోగ్యవంతమైన చెట్లు, ఆరోగ్యం అంటే ఆరోగ్యంగా లేకపోయినా కొంచెం రోగాలు ఉన్నాయి కాంటలేదు. ఇంత మంచి చెట్లు పెంచి కూడా నువ్వు ఎక్కువ దిగుబడి తీసావు. మళ్ళీ తక్కువ తీయాలి, మళ్ళీ గుర్తుపెట్టుకో. ఫస్ట్ పంటలో దగ్గర నువ్వు 10 టన్నులు తీసినట్టే నువ్వు మామూలు వ్యక్తి కాదు నువ్వు. కానీ నువ్వు కొట్టిన మందులనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నీకు అంత మంచి నాలెడ్జ్, అంత మంచి హార్డ్ వర్క్ చేసే గుణం ఉంది కాబట్టి మంచి కష్టపడుతున్నావు మీరు. అలా విధంగానే ఖచ్చితంగా మీరు ఏ మందులు వాడాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలి, ఫర్టిలైజరు ఏ టైంలో వేసుకుంటే కాయల సైజులు పెరుగుతున్నాయి, ఇంకా దిగుబడి ఎట్లా, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఇయర్ ఏంటంటే కొన్ని తప్పులు చేసావు కాబట్టి, పిండి అవి వేసావు కాబట్టి బలైపోయి చిక్కిపోయావు నువ్వు. ఇక్కడి నుంచి నీకు ఇంకా కష్టాలు రావు, డోంట్ వరీ నీకు. బట్ మినిమం ఏంటంటే ఒక రైతుని ఏంటంటే కొంచెం నేను చదువుకోవాలి. చదువుకోకూడదా? చదువుకున్నాను. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉంటాడు, మన పిల్లగాళ్ళు ఎవరో పిల్లలు ఉంటారు, స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు? చదువుకోవడానికి, ఏదో నేర్చుకోవడానికే కదా. మరి నువ్వు రైతు ఇంత పెద్ద ఎంత పెట్టుబడి పెట్టావు చెప్పు? ఈ ఎకరానికి ఎంత పెట్టావు సార్? వీటికి నేను పెట్టిండేది మ్యాక్సిమం 5 లక్షలు పెట్టిండి. 5 లక్షలు పెట్టుబడి పెట్టావు అంటే నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నువ్వు సాధారణ వ్యక్తివి కాదు. నువ్వు 5 లక్షలు పెట్టుబడి పెట్టావంటే ఈ ఎకరానికి నువ్వు మామూలుడి కాదన్నా. అంత పెట్టుబడి పెట్టి నీకు అంత నమ్మకం ఉంది, నేను పెడతాను నాకు డబ్బు వచ్చుద్ది, దుడ్డు వచ్చుద్ది అనే నమ్మకం నీకు ఉంది. రైట్ అన్నా? ఉంది కాబట్టి 5 లక్షలు పెట్టావు. అంత ఈజీగా పెట్టావు. నువ్వు పెట్టినట్టు నాకు ఈ చెట్టులో కనపడుతుంది. నేను సాధారణంగా ఎవరు చేలికన్నా వెళ్తే అందరూ నేను 4 పెట్టాను, 3 పెట్టాను, 5 పెట్టాను చెప్తున్నా కానీ నేను చెట్లు చూస్తే నాకు నమ్మకం కదా అట్లా. ఇప్పుడు మీరు 5 లక్షలు పెట్టారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మీ నోట్లో నుంచి మాట తెప్పించింది మీరు పెట్టారు, మీరు చెప్పాలని చెప్పి చెప్పించా మీతోని. మీరు 5 లక్షలు ఖచ్చితంగా పెట్టారు, దీనికి ఖచ్చితంగా పెట్టావు. ఓకేనా? సో కానీ కొంచెం టెక్నికల్ విషయాలు వెనకబడిపోయావు. కొంచెం సైంటిఫిక్ వేలో ఎప్పుడు ఏ రోగం వచ్చింది, దానికి ఎట్లా కొట్టుకోవాలనేది కొంచెం నీకు అవగాహన రాలా. అంతేకన్నా? ఇదంతా ఏంటంటే అవగాహన లోహం. నీకు అన్నీ తెలుసు, నీకు తెలియదంటూ ఏది లేదు, నీకు అన్నీ తెలుసు. కానీ ఒక రైతుకి మినిమం అవగాహన లోపం ఉండాలి. అవునా కదా? ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, పోయి పేషెంట్తో ఆపరేషన్ చేయాలి, కొంచెం అడుగుతుంది, తెలియకుండా ఎట్ట పోయేస్తాడు ఆపరేషన్? ఏమి మీ వ్యవసాయం అంటే ఏమనుకుంటున్నారన్న మీరు? 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఒక ఎకరం భూమి మీద మీరు 3 టన్నులు 3.5 టన్నులు వచ్చింది అంటున్నావు. 3 టన్నులు ఎంత కమ్మావు? ఎంత వచ్చింది దుడ్డు అంతా కలిపితే? 4.5 వచ్చింది. 4.5 లక్షలు వచ్చింది. నువ్వు లాస్ అయ్యావు కమ్మా. ఇప్పుడు 5 లక్షలు పెట్టుబడి పెట్టావంటే ఇంకా పైన 1 లక్ష 2 లక్షలు ఎక్కువ పెట్టుంటావు. ఇంకా ఏదన్నా నీ ఖర్చులు, నీ జీతం, నీ ఫ్యామిలీ, నీ నీకో జీతం కావాలి కదా డైలీ, నెల నీకు ఒక జీతం ఉంటుందిగా. ఆ జీతం వేసుకుని 1 లక్షలున్నర వేసుకో, 2 లక్షలు జీతం వేసుకుంటే 7 లక్షలు పెట్టినట్టు. 7 లక్షలు నీకు వచ్చేది 4.5 నీకు క్యాష్ అంటే అమ్మంగా వచ్చింది నీకు 4.5. అది నీకు సరిపోద్దా? సరిపోదు. మరి నీకు ఇప్పుడు అర్థమైంది కదా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందిగా నీకు. నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు చేయవుగా. అర్థమైందమ్మా? ఏదో ఒక మంచి ఉన్న అగ్రికల్చర్ కన్సల్టెంటో లేకపోతే కొంచెం తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది లేరు నీకు? వెళ్ళి 10 నిమిషాలు మాట్లాడి, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, రండి సార్, మీకు కావాలంటే నేను తీసుకెళ్తాను, నా తోట చూపిస్తాను, నా తోట బాగుందిలే చూపించి తెలుసుకొని వాడు చెప్పి ఈయన కొంచెం మనం చెప్పి అన్ని రకాలు ఈయన బాగుపడితే నీవు బాగుపడతావు. మనకు తెలియనప్పుడు తెలుసుకుంటే తప్పేం కాదు నాన్న. సిగ్గే ఉందా అంటూ రైతుకు సిగ్గు ఉంటుంది ఏమన్నా? సిగ్గు అరే మనల్ని ఏమైనా చూస్తాం అనుకుంటారేమో, పక్క రైతులు అనుకుంటారో, లేకపోతే వాడికి తెలితే. మనం వ్యవసాయం అనేది ఎవరు నేర్చుకొని రాలేదు నాన్న. ఇదంతా చదువుకొని ప్రాక్టీసు ఎన్నో అభ్యాసం చేస్తే ఇంత దూరం వచ్చావు అందరం. ఇవి నువ్వంతే వచ్చావు, నేనంతే వచ్చాను. కాకపోతే నేను కొంచెం గట్టిగా మాట్లాడదు, నువ్వు నిదానంగా ఉన్నావు. అంతే, ఏం మన ఇద్దరం ఒకటే. అంటే అర్థం చేసుకో, నువ్వు ఇంత బాగా తోటలు చేసి చివరికి పంట పండించి ఫెయిల్ అయిపోయావు. పంట పండిలేదంటాలా, నేను పండించావు సూపర్గా, కానీ అక్కడ లాస్ట్లో ఫెయిల్ అయ్యావు. అంటే కేవలం నీకు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వలన. ఈ సైజులో సార్ వచ్చింది, అది తెలుసు. ఎంత వచ్చింది బరువు కాయలు? 800 గ్రాములు వచ్చింది.
800 వచ్చినాయంటే నువ్వు మామూలు వ్యక్తి కాదు నాన్న, నువ్వు మామూలుడి కాదు, నువ్వు నిజంగా చెప్తున్నా, నువ్వు కనపడని దేవుళ్ళు అంటాడు నువ్వు. అంటే రైతు మనిషి అనేవాడు చేస్తాను కానీ పాపం ఆ 3 టన్నులు అమ్మేటప్పుడు నీ గుండె ఎంత బయలుపోయిందో నాకు తెలుసు. ఎంత బాధపడి ఉంటావు పాపం, ఎంత కష్టపడి ఉంటావు చెప్పు నాన్న. అర్థమైంది కదా నాన్న. ఇట్లా నీలాగానే ప్రతి రైతు బాధపడుతున్నారు నాన్న. వాళ్ళకి అవగాహన లోపం, నేర్చుకోవట్లేదు ఎవరు. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మన రైతు కాదన్నా, వేరే దేశాల్లో రైతులు ఎలా ఉంటారంటే ఏదన్నా పంట చేయాలంటే ఫస్ట్ వాళ్ళ కోర్స్ చేయాలి. సపోజ్ నేను దానిమ్మ చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు, ఆ టీర్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు, ఏమని చెప్పరు వాళ్ళు. ఫస్ట్ వెళ్ళి 3 నెలలు 4 నెలలు కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ చేసి వాళ్ళు పాస్ అయితేనే ఆ క్రాప్ వెళ్ళమని చెప్తారు, లేకపోతే వెళ్ళనీరు వాళ్ళని, వాళ్ళ ఈ లైసెన్స్ కూడా ఇష్యూ చేయరు వాళ్ళని. అర్థమైందమ్మా. మన రైతులకి ఏంటంటే ఏ పంట వేసుకోవచ్చు, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, నువ్వు లాస్ అయినా మునిగిపోయినా నీ ప్రాబ్లం. అట్లా మన సిస్టాలు ఇక్కడ అట్టుంది. అట్లా కాదమ్మా, నువ్వు ఇంత 5 లక్షలు 7 లక్షలు పెట్టుబడి పెట్టి నువ్వు ఫెయిల్ అయ్యావంటే ఇది చాలా అవమానం కదా. ఇది నీ అవమానం కాదు, మన దేశానికి అవమానం ఇది. నీకోసం అవమానం నేను అంటలేదు నేను, మన దేశానికి అవమానం ఇది. రైతు అనేవాడు డబ్బులు పెట్టి ఎంత కష్టపడ్డా ఉండవు చెప్పు దీనికి పాపం. మరి కష్టపడి నువ్వు లాస్ అయితే మన దేశానికి అవమానం కాదా? నీ ఇంటికి నీకు కాదు అవమానం, దేశానికి అవమానం ఇది. అంతా చేశారు, అన్ని పెట్టుబడులు పెట్టావు, దీనికి ఎంత చేయాలని అన్ని పెట్టావు నీట్గా, ఏం తప్పులేదు, నీ తప్పు ఏం లేదు. కానీ చిన్న అవగాహన లోపం, నాలెడ్జ్ లేకపోవటం, టెక్నాలజీ తెలియకపోవటం, సైంటిఫిక్ తెలియకపోవటం, అంతేగా నాన్న. సో ఇది కనీసం నిన్ను చూసైనా జనాలు నేర్చుకుంటారు అన్న. ఎందుకంటే డబ్బులు నేను పెట్టినంత మాత్రమే కాదు, దాంట్లో సైంటిఫిక్గా కొంచెం నాలెడ్జ్ కానీ లేకపోతే ఏ లాస్ట్లో మునిగిపోతావు. ఎప్పుడు వచ్చింది ఆంధ్రాగ్రస్? ఫస్ట్లో వచ్చిందా, చివరిలో వచ్చిందా, మధ్యలో వచ్చిందా? ఇప్పుడు మధ్యలో వచ్చింది. మధ్యలో అంటే నువ్వు అవగాహన చేసుకోలేకపోయావు, అర్థం చేసుకోలేకపోయావు అంటావు. ఓకేనా, నో ప్రాబ్లం. నువ్వు ఇంత బాగా నీట్గా చెప్తున్నావు కాబట్టి. అంటే నేనే ఏంటంటే కొంచెం నాలెడ్జ్ తెచ్చుకో, ఏం తప్పేమీ లేదు. మంచి రైతు ఉన్నాడు, బాగా పండించాడు తెలుసుకొనిరా, లేకపోతే ఇంకోటి దగ్గర తెలుసుకొనిరా. తెలుసుకొని వ్యవసాయం చేస్తే నీకు 7 లక్షలు మిగిలేయిగా. ఇప్పుడు మళ్ళీ నీకు బొక్క పడ్డదుగా 3 లక్షలు, ఆ బొక్క బొడవాలిగా మళ్ళీ. ఇప్పుడు ఆ బొక్క బుడిచి మళ్ళీ ఇప్పుడు డబ్బు సంపాయాలి, మళ్ళీ పెట్టుబడి పెట్టాలి మళ్ళీ నీకు. అప్పుడు ఎంతైంది ఆ బొక్క ప్లస్ ఇది మొత్తం కలిపితే మళ్ళీ 8-9 లక్షలు మళ్ళీ నీకు ఉంది. ఇప్పుడు 8-9 లక్షలు నువ్వు దగ్గర పెట్టుకుంటేనే నువ్వు ఇచ్చేయగలుగుతావు వ్యవసాయం మళ్ళీ. ఇప్పుడు అంటే నీకు ఎంత కష్టం చెప్పండి మీరు. నీకు చెప్పిన అర్థమైంది కదా నాన్న. నువ్వేమన్నా డైలీ వెళ్ళి ఏమన్నా ఎంజాయ్ చేస్తా, డబ్బులన్నీ వేస్ట్ చేస్తా తిరగట్లేదుగా, ఏం లేదు. ఏదో అదే తింటున్నావు, అదే వస్తున్నావు, అదే పొలం తిరుగుతున్నావు. అంటే ఏంది ఈ సంవత్సరం నువ్వు పాత లాసు, ఈ కొత్త మళ్ళీ పెట్టుబడి ఇవన్నీ ముందేసుకొని ముందు పోవాలంటే దగ్గర 8 లక్షలు క్యాష్ నీ దగ్గర జోబులో ఉంటేనే నువ్వు చేయగలుగుతావు. అవునా కదా? మరి నీకు ఆ లెక్క తెలియదా నీకు? ఆ మాత్రం ఆ లెక్క అదే నీకు ఫస్ట్ పంటలో కొంచెం తెలివి ఉండి అన్ని చేసుకుంటే ఈ కష్టం వచ్చేది కాదుగా నీకు. ఇప్పుడు 10 టన్నులు అన్నా, 10 టన్నులు తీసుకున్నావు సపోజ్, 10 లక్షలు వచ్చినా 5 లక్షలు పెట్టుబడి పోయినా 5 లక్షలు నీ జోబులు ఉండే ఇవ్వాలా. అది మళ్ళీ ఇప్పుడు ఈ పెట్టుబడికి నీ పనికి వచ్చేది. అవునా కదమ్మా? ఇప్పుడు ఎరువులైనా పురుగు మందులైనా ఎవరికైనా సరే దుడ్డు ఏంది వాడు ఎవరైనా ఫ్రీకి ఇస్తున్నారు మందులు ఏమన్నా? డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఇచ్చేది. వచ్చారుగా. అంటే ఒక్కొక్కసారి మనకి ఎంత బిజీ ఉన్నా, నువ్వు ఎంతో బిజీ కావచ్చు, నువ్వు ఏదో ఎక్కడో వర్క్లో ఉండొచ్చు, పంట విషయాల్లో మటుకు నువ్వు కొంచెం టేక్ ఇట్ ఈజీ, అంటే ఏదో చేద్దామని లైట్గా ఉంటే మునిగిపోతావు. ఇప్పుడు నష్టం ఎవరికి? నీకు అంటే మనకే నష్టం. అంటే నీకు నష్టం వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ. ఈ సంవత్సరం నీకు 8 లక్షలు మళ్ళీ నువ్వు పెట్టుబడి పెట్టాలి దీనికి. పాతయి కొత్త 5 లక్షలు కలుపుకుంటే మొత్తం 8 అయింది. 8 పెట్టుకొని నువ్వు ముందుకెళ్తేనే నువ్వు బాగుపడతావు. అంటే 8 లక్షలు ప్లస్ మళ్ళీ ఇంకా డబ్బులు తీయాలి నువ్వు. అంటే ఎంత బరువు పడదు నీమేనా? ఎందుకు ప్రతి రైతు ఇది అవగాహన తీసుకోవట్లేదు మనసుకి? ఇప్పుడు నేను చెప్పిన తప్పైందా? పాత 8 లక్షలు, అదే ఆ పాతది ఇది 5, మొత్తం 8 అయినాయి. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఈ 8 లక్షలు కూడా నువ్వు సంపాదించినంటే పడ్డాయి. అప్పుడు నువ్వు ఎంత తీయాలి? అప్పుడు దాదాపుగా చాలా డబ్బులు తీయాలి. అంటే దాదాపుగా నువ్వు ఎక్కువ డబ్బు 15-20 ఇస్తేనే నీకు కొంచెం డబ్బులు మిగులుతాయి. అంతేగా నాన్న? అదే విధంగా నువ్వు లాస్ట్ టైం లాగా తప్పు చేసావు అనుకో, మళ్ళీ ఇది కూడా మళ్ళీ లాస్లో పడిపోతావు. అంటే పాత డబ్బులు ఈ కొత్త డబ్బులు మళ్ళీ కలిపి లాస్లో పోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పోతే మళ్ళీ అంతా మళ్ళీ 5 లక్షలు. అంటే ఇంకెట్ట పెరుగుకుంటూ పోతానే ఉంటే నువ్వు కొన్నాళ్ళు పోతే అప్పులో పడిపోతావు ఇంకా పూర్తిగా. అంటే 15 లక్షలు అప్పులో పడిపోతావు నువ్వు ఈ ఇయర్ కానీ సరిగ్గా చేయకపోతే. చెయ్యకపోతే నువ్వు 15 లక్షల అప్పులో ఖచ్చితంగా పడిపోతావు. నిన్ను కాపాడేవారు ఎవరు లేరు, గుర్తుపెట్టుకో. లెక్కలు వేసుకుంటేనే రైతు అనేవాడు బాగుపడతాడు. అర్థమైంది? నువ్వు ఏ మందు కొట్టావా, నువ్వు ఎందుకు వచ్చావా, ఏం తెచ్చావా, ఇవన్నీ మాకు అవసరం లేదు. లాస్ట్లో కాయలు కోసిన తర్వాత నీ అకౌంట్లో డబ్బులు పడ్డప్పుడు ఆ డిజిట్స్ చూసి రైతు అనేవాడు ఓహో పర్లేదు నా డబ్బులు, అప్పుడే నీకు ఆనందం.
అర్థమైందా? నువ్వు ఎంత పని చేసావా, నేను నైట్లు ఇక్కడ పనుకున్నానా లేకపోతే మందులు కొట్టానా, ఎవడు చూస్తున్నాను నిన్ను? ఎవడు చూస్తున్నాను? నువ్వు మందులు కొడుతున్నావా లేకపోతే కింద పనుకున్నావా లేకపోతే తిండి తింటలేదు? ఎవరు చూస్తున్నారు నేను రైతుని? ఎండకి ఎండావా లేకపోతే వర్షంలో తిరుగుతున్నావా? ఎవరు చూస్తున్నాను నేను? మరి పంటకి చేసేటప్పుడన్నా ధర్మంగా దానికి ఏం కావాలనో చూసుకుంటా కొంత అభ్యాసం చేసుకుంటా టెక్నాలజీతో ముందుకు పోవాలి. సరే గురుగారు? రైట్, సూపర్. కమ్. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాజన్న, మనము దీనికి ఇమీడియట్గా డీటాక్సిఫై స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే, డీటాక్సిఫికేషన్ స్టార్ట్ చేసేసి మనము కొన్ని దీంట్లో ఏంటంటే స్టిమ్యులేట్స్ కొడదాం. నన్ను లైట్గా స్టిమ్యులేట్స్ కొడితే కొంచెం ఎక్కడన్నా కాయలు ఎక్కువ ఎక్కడ పడ్డాయి? చివర్లో పడ్డాయా, కాళ్ళగా పడ్డాయా, ఈడబడ్డాయా, కాళ్ళగా పడ్డాయా? ఎక్కువ చివర్లో పడ్డాయిగా. ఇది వచ్చింది కదా, ఈ మూత వచ్చేస్తాం కదా, ఈ మూత కాండ సేమ్ దీనికి ఎట్లా పడింది చూడండి. అదేలేండి. అంటే ఇట్లా చివర్లో పడుతున్నాయా, ఇట్లా కాండాల పడుతున్నాయా? కాండాల పడ్డాయా? పడ్డాయా? కాండాల సరిగా యాక్టివేషన్ లేదు నాన్న మంది ఇక్కడ. కాడలు మన కాడలో పడి లేదు, ఇట్లా వస్తుంది కదా. అదే చివర్లో పడుతున్నాయి, చివర్లో పడుతుంది, ఇట్లా ఇట్లా చివర్లో పడుతుంది. కానీ మన కాడలు ఇప్పుడు ఈ కాడ అంటారు తెలుసుకున్నానా, కడ్డీ అంటాం మనం. ఈ కడ్డీకి ఇలాంటి ఆకులు అనేవి ఇంకా రావాలని కొంచెం కొంచెం వస్తున్నాయి. ఈ ముళ్ళు చూడ ఇట్లా డ్రైగా ఉంది, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి నన్ను మన దాంట్లో. మనం ఏం చేయాలంటే కొంచెం డిఫరెంట్ ప్రాక్టీస్ చేస్తేనే దీన్ని మనం హెల్తీగా తీసుకురాగలుగుతాం. ఈ దాంట్లో కాడలు పెంచావు కానీ సరిపోయే ఆకులు లేవు నన్ను. చూడు ఇదంతా ఖాళీలు ఉన్నాయి, చూడు ఇట్లా ఉండకూడదు, చిక్కగా కాకుండా బాగా ఆకు బాగుండాలి. ఎన్ని కాయలు పడాలి నీకు, రేపు ఎన్ని కాయలు కూర్చోవాలి, ఏడకాయ ఇక్కడకాయ ఎన్ని కాయలు వస్తూ ఉంటాయి నీకు. కాయలు లేవు నాన్న, అన్నీ బాగా చేసావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చూడండి, నీకు ఎక్కడ చూసినా పూత చివరిలో పడుతుంది. అట్లా పడకూడదు, కాడలో పడితే ఇంకా బరువులు వస్తాయి. అర్థమైందమ్మా? వీలైనంత ఎక్కువగా ఏంటంటే మనము చూడండి, నీకు ఎక్కడ చూసినా చివరిలో పడుతుంది. చూడండి, ఇవన్నీ లాస్ట్లో పడుతున్నాయి నీకు. అసలు పూత అనేది కాండాలకు పడతల్లా. చూడండి, అన్ని చివర్లో ఉన్నాయి. చూడండి, నీ పూతలన్నీ కూడా చూడు దాదాపుగా అన్ని చివర్లోనే పడుతున్నాయి. ఇక్కడ పడాలి మనకి కాయలు. ఎడ పడితే కాడ అంటే కడ్డీ అంటుంది, ఇది పడితే మనకు అద్భుతం అనమాట. ఇది కూడా చివర్లో పడ్డది, కాలిపోయింది. చూసావు, ఇది కూడా చివర్లో పడుతుంది. ఇట్లా పడకూడదమ్మా, ఇట్లా పడితే మనకి ఈజీ కాదు. ఇది కూడా చివర్లో వచ్చింది చూడండి. దీనికి పెట్టుబడి ఏం పెద్ద లేదు, అవసరం లేదు నాన్న నాకు తెలిసినంత వరకు కూడా. బట్ కాకపోతే దీనికి రకరకాల క్లీనిజింగ్ అని ఉంటాయి, కొన్ని అవి చేయాలి మనం. చూడు, ఇది కూడా చివరిలో పడుతుంది. ఏడ పడాలి నాన్న, ఈ ఏరియాలో పడాలి. ఈ ఏరియాలో పడితే మంచి బరువులు వస్తాయి, నీకు రోగాలు కూడా ఎక్కువ రావు. ఎందుకంటే కాడలు అవి బలంగా ఉంటాయి కాబట్టి. ఇక్కడ రండి, చూడండి, ఇవి కూడా చివరిలో వచ్చింది. చూసావా, ఇట్లా రాకూడదు. ఇది కాదు కావాల్సింది మనకి. ఈ ఏరియాలో పడాలి, ఈ ఏరియా పడాలి, ఇక్కడ పడాలి. ఈ పాయింట్లో పడితే ఏంటంటే మనకు చాలా బరువు ఉంటుంది. చూడండి, ఇవన్నీ చివరిలో వచ్చినాయి, రాకూడదు ఇట్లా. అర్థమైంది? ఈ నీ పంట గురించి అర్థమైంది ఇప్పుడు నాకు. ఇవి చివరిలో పడదు, ఏడ పడకూడదు. ఇది చూడండి, ఇది కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇది చూడండి, ఇది కారణం పక్కన ఇట్లా ఈ ఏరియాలో పడాలి. ఈ ఏరియాలో పడ్డదంటే కాయ మంచి లావు ఉన్న బరువు వచ్చింది ఎక్కువ. సరేనా? చూడండి, సేమ్ ప్రాబ్లం. ఏంది మనతో ఈ తోటలో అన్నీ చివరిలో పడతాను నాన్న, ఎందుకు అర్థం కావట్లేదు. చివరిలో నీకు పూత వచ్చింది అనుకోండి, నీకు బరువులు రావు బాగా. మళ్ళీ రేపు తాళ్ళు కట్టుకోవాలి. చూడు, ఇది కూడా చివరిలో పడ్డది. అర్థమైందా? ఇది కూడా చివరిలో పడుతుంది. అదే ఎడబడితే ఇక్కడ పడితే బరువు ఎక్కువ, సూపర్ బరువు వచ్చుద్ది, నీకు అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. కవర్ అయిపోయింది. అవును, అట్లా పెద్ద ట్రాక్టర్ కదా, అవునవును, వచ్చి తిప్పుకోండి కదా. అవును, ఇది తిప్పుకొని కూడా అవి తగిలిండి. అవును, కదిలింది చూడండి. అవునవునవును, అవునవును. మరి ఈ షాకి మొక్కకి ఏంటంటే ఇక్కడ కూడా చచ్చిపోయింది కదా, మళ్ళీ ఇంకోటి నువ్వు అసలు మొక్కలు చావలేదంటే నువ్వు అని చచ్చిపోయిందంటే ఏమయ్యా నువ్వు రాజను, ఏడు కూడా పోయింది కదా నాన్న. అసలు మొక్కలే పోలేదంటే నువ్వు ఈ పోయినాయి ఏడ ఒకటి. మన బాగుండే సార్, మన అంతే ఉంటుంది. మొన్న బాగుంటుంది, రేపు పొద్దున్నే పోద్ది, ఏముండదు ఆడ. అర్థం పోయిండే చూడు, కట్ చేసి ఎత్తేసినాయి. ఇంకా అర్థము పోయిందన్న, ఇది పోయింది అన్నయ్య బాబు. అలా ఇది పోయింది, ఇది కన్ఫామ్ పోయింది.
కొట్టేస్తా. ఇది కొట్టేది కాదు, నువ్వు కొత్త మొక్కలు తెచ్చిపెట్టి ఇంకా లాభం లేదు కానీ ఇంకేడో మరి చూద్దారా. ఇంక లేవు అనుకుంటా. కాదే నువ్వు తప్పు లేదు చేయకూడదు నా ఇట్లా. చెట్లు కొంచెం బాగున్నాయి నాన్న. ఏం చూస్తే ఇక్కడ బీన్స్ పూన్స్ దీంట్లో బీన్స్ వేయకూడదమ్మా అట్లా, తప్పదు. అది ఎవరో చెప్పరే ఏం పర్వాలే బరువులే అని చెప్పరే వేయద్దమ్మా అట్లా. ఇవుడు కాదు ఫస్ట్ స్టార్టింగ్ పెడుతుంది కదా. అవును చిన్నది తీసుకుని ఆవిడ పెడితే ఏమైపోయా ఈ డ్రమ్ వేసుకుంటాం కదా స్ప్రే చేసేది. ఎవరో ఇంట్లో పెట్టిండి ఎతకం పెట్టిండారో ఎతకం పెట్టి చెత్త మంది కొట్టేసి తీసుకొని పెట్టేసిండారు. కడిగిండ్లే ఏం చేసి ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసుకొని ఇక్కడ ఇంకా కొట్టుకొని వచ్చినాయి. తెలియదు నాకేమి ఇప్పుడు కడిగి ఎవడు నేను పెట్టేవాడు కదా చెప్పిండే తీసుకొని కొట్టేసి లాస్ట్ ఫైనల్ 2 లైన్లు బీన్స్ ఉండే కదా ఇక్కడ ఇంకా కొట్టేసినాయి. అంతా ఉడిసాక బీన్స్ అన్ని ఎండిపోయినాయి. అదే ఎండిపోయా ఇవి వెళ్ళిపోయా. కూడా ఏం చేసేది అని చెప్పి కూర్చొని మావాడు ఒకడు ఉండే ఏం ఇట్లా అయిపోయింది ఏం చేసేది పెరికేసినాయి ఏం చేసేది అని. ఏ పెరకదో ఎళ్ళనీరు బెల్లము వేసి దినానికి 2 జతలు నేను పో స్టడీ అవుతుండే. దానికి దీనికి ఒక ఏడాది లేట్ అయిపోయింది. అక్కడ ఎట్లుండి కలపండి ఇక్కడ తక్కువ ఉండి. అవును అర్థమైంది. చివరికి బెల్ల నీళ్ళు కొడితే ఏమైంది స్టడీ అయ్యా. బెల్లము ఎళ్ళనీరు వేసి కొట్టినాడా అవడ ఆతావా చిగురు కొట్టేకి స్టార్ట్ అయ్యా. లేదంటే పెరికేసి ఇస్తా ఉంటే అప్పుడు. అన్నా ఇంత మంచి చెట్లు ఎక్కడ లేవు అన్న. మీరు మటుకు దయచేసి అన్న ఈసారి ఏం తప్పులు చేయొద్దు. కొట్టకూడదు నాన్న. చెత్త మంది ఎందుకు ఇంత ఇంక నీకు చెత్త ఏముంది, నీకు ఇక్కడ చెత్త లేదు ఇంక చెత్త ఎందుకు అంతే ఇంకా చాలు. దీన్ని ఇంతగా నేను చెప్తా ఇంకా ఏమొద్దు అలాంటి తప్పులు చేయకు, అవసరం లేదు నాన్న. ఓకే నీకు చెత్త వచ్చింది అనుకో మిషన్ ఒకటి ఉంది తెలుసా, అంతే చేసి ఏముందని పెద్ద కలుపొద్దు నాన్న, కలుపు కొట్టగా దయచేసి. దీంట్లో నుంచి నువ్వు డబ్బులు తీయాలి, మంచి డబ్బులు తీయాలి. నువ్వు దుడ్డు తీపోతే మరి ఏం ఉపయోగం ఇవన్నీ అయిపోయి వచ్చేలా పెరికేయాలనుకోండి. అట్లా 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 ఏదైతే సక్సెస్ఫుల్ చేసావు కదా, బాగా చేసావు చాలా బాగా ఉన్నాయి మొక్కలు, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఆ ఒక్క మొక్క పోయింది అన్న, ఇంక లేదు కానీ బాగానే ఉన్నాయి. బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి నాన్న మొక్కలు కూడా, కాండాలు కానీ మంచి వర్కౌట్ అయింది, బాగా చేశారు. స్లోగమే కొంచెం మీరు చూసుకుంటే సక్సెస్ అవుతారు మీరు. ఇంకా చూడండి ఎన్ని కూడా ఇది పోతా మరి చూడండి ఎన్ని చివర్లో పడుతున్నాయి. ఇది నేను చెప్పింది, ఇదిగో ఎన్ని చివర్లో పడుతుంది చూసుకోండి. చూసారా అన్ని చివరి ఇట్లా పడకూడదు చివర్లో. ఇది పడ్డది చూడు, ఇదిగో ఇది నేను చెప్పేది. ఇది చూడండి చూసా, దీనికి కరెక్ట్ కాండాన్ని పడ్డది, ఇది పడాలి. దీనికి మన దగ్గర ఉన్నాయి, డోంట్ వరీ. ఇది నేను మనం ఇప్పుడు తెప్పిస్తాం, 2-3 రోజులు నువ్వు కొట్టావనుకో మీరు ఇచ్చేస్తే రేపు ఇంకా స్టార్ట్. అంటే నా దగ్గర నేనే అమ్మలే కానీ మందులు వేరే దగ్గర షాప్ పేరు చెప్తాను, తెచ్చుకోపోయి అని రాసిస్తాను. ఇది గనక కొడితే నాన్న ఇలా గనక నీకు పడితే నీకు రోగం కూడా తొందరగా అటాక్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే మొత్తం మన కాయలన్నీ నాకు అర్థమైందంటే చివర్లో పడ్డాయి, ఇవన్నీ చివర్లో పడ్డాయి, ఆడబట్టిన చివర్లో పడ్డాయి. పడకూడదమ్మట, కాడగబడాలి. కాడగబడితేనే బరువులు బాగా వస్తే నీకు ఇబ్బందులు ఎక్కువ ఉండవు, అర్థమైందా? వెరీ గుడ్, సూపర్. దా ఏడ ఒక కాయ ఉందిగమ్మా, ఇట్రా. దీని సంగతి ఏంది ఒకసారి చూద్దాం, దీనికి రోగం ఉందా ఏంది. ఇది కొంచెం కాడగబడ్డది అన్న, చూడు ఎట్లా పడాలన్నా. ఇది చూడు నాన్న, ఇది కాడగబడ్డది చూసా, ఇది కాడ అంటే ఇంకా కాడ ఇంకొంచెం. దీన్ని కట్ చేయొద్దు నువ్వు, రేపు రాబోయే రోజుల్లో దీన్ని కట్ చేయగాకు, ఈ కాడను కట్ చేయొద్దు. ఓకే, ఈ కాడలో కనీసం ఒక 2 కాయలు పడతాయి, ఇక్కడ అక్కడ చాలా పడతాయి. ఇట్లా పడాలి నాన్న, ఇట్లా పడితే అద్భుతమైన బరువులు వస్తాయి, వచ్చిండే ఇంకా బాగా వస్తాయి. ఇట్లా దాంట్లో కూర్చోవాలి, దాంట్లో కూర్చోండి. మాక్సిమం 800 ఇంకా 900 గ్రాములు కూర్చోవాలి, చేయాలి. అవునవును కరెక్ట్, అది మీరు అన్నది కరెక్ట్. అది దీంట్లో వచ్చిండేవి చిగురులో వచ్చిండేవి, ఇవి వచ్చిండేవి 300 ఇంకా 400 గ్రాములు అంతే. ఇప్పుడు నీకు తెలిసిపోతుందిగా, చివర్లో పడితేనే తక్కువ బరువు ఉంటున్నాయి, కాడ కట్టి ఇట్లా పడితే బరువు ఎక్కువ ఉంటున్నాయి. ఇది కావాలి మనకి, ఓకేనా? రైట్, చలో కొంత నీకు కొంత అవగాహన వచ్చింది. దీనికి చాలా ప్రాక్టీస్ చేయాలన్నా, చేద్దాం మనం. దీనికి చాలా చాలా పనులు చేయాలి మనం.
అన్ని చివర్లో పడ్డాయన్నా. ఏంటి పడకూడదు ఇట్లా. ఇది బాగా పడుతుంది, మళ్ళీ ఇది బాగా పడుతుంది చూడండి. ఇది ఇంకా ముదరలా బాగా ముదిరితే గట్టి పడితే ఇంకా లావుపడుద్ది ఇది. ఇది పడ్డది చూడండి బాగా ఇట్రండి. ఇది కాడా పడ్డది చూడండి, ఇట్లా పడాలన్నమాట. సరేనా? ఇదైనా పర్లేదు, ఇది కూడా బాగానే ఉంది, ఇది కూడా నాట్ బ్యాడ్, ఇది ఓకే ఫైన్. ఇది బాగుంది. ఇది పర్లేదు, ఎందుకంటే మొత్తానికి కాడ ఒకటే కాబట్టి ఏం కాదు. సో కొన్ని బాగున్నాయి, కొన్ని అక్కడ మిక్స్డ్ ఉన్నాయి. దీంట్లో మంచి చెడు రెండు ఉన్నాయి కాబట్టి కొంచెం మనం బ్యాలెన్స్ చేసుకుని చేద్దామండి. రండి. ఇక్కడ మొక్క ఏదో పోయినట్టు కాదా? కన్ఫామా? రండి. ఏం లేదు, కొంచెం మంచి చేస్తే అన్నీ మంచి జరుగుతాయి అన్న. ఏముందంట పెద్ద కష్టమే ఉంది దీంట్లో. అట్లా కదన్నా, ఈ మొక్కలు ఇంత బాగుంచుకొని దుడ్డు సంపాదిపోతే ఎట్ట గురుగా మీరు? దుడ్డు మనకెందుకంటావా? దుడ్డు మనకెందుకంటా? దానికే కదా సార్ ఇంత బాధపడేది, ఇంత బాధపడేది దానికే కదా. అంతే అంటారా? అది లేకుంటే ఏమనుకుంటారు, మనిషి జీవనమే లేదు సార్. దుడ్డు లేకపోతే మనిషి జీవితం కాదు. మనిషికి అన్ని రకాల అవసరాలు ఇచ్చేది దుడ్డేగా. మరి ఆ దుడ్డుని చంపడం మీరు అంత ఈజీ తీసుకుంటే ఎట్ట కుదురుతుంది? అది లేదంటే ఏంటికి ప్రయోజనం లేదు. ఎక్కడన్నా కానీ అవనే కావాలా, దుడ్డు కావాల్సిందే. కాయ ఒకటి పడ్డదన్న. త్రిప్స్ కూడా వచ్చింది కదా దీనికి. లేదు, కటింగ్ అయినా కూడా పడింది. ఇక్కడ త్రిప్స్ కూడా ఉంది. ఇక్కడ నీ పంటకి త్రిప్స్ కూడా ఉంది. ఇదిగో ఇది కనపడుతుంది కన్నా, ఇదిగో బాగా వచ్చింది దీనికి లైట్గా ఆంథ్రాక్నస్ బ్లైట్స్ మిక్స్డ్ ఉన్నాయి అన్నది. ఏం పర్లే, ఏ రోగం వచ్చినా తీస్తాయి. ఇప్పుడు ఏం పర్లే, అన్ని మందులు ఉన్నాయి మంచిగా. టెన్షన్ ఏం లేదు నీకు. వాటర్ సార్, వాటర్కి ఏం ప్రాబ్లం, ఇచ్చేసుకో. నీకేం ప్రాబ్లం? వాటర్కి ఏం ఇచ్చు కాదు సార్, నీళ్ళు ఇచ్చేది ఇవ్వన్నా. వాటర్కి ఇవ్వదామంటే వాటర్కి ఏం ప్రాబ్లం? వాటర్ ఇవ్వచ్చు. ఎవరు చెప్పారు నీకు ఇవ్వకూడదని? అందరూ వాటర్ ఇచ్చుకో. వాటర్కి ఏం దీనికి సంబంధం లేదు. అది ఎవరైనా చెప్పినా నమ్మకాకు. ఓకే, డ్రై కావాలా? అచ్చా, నువ్వు విత్తనాలు ఎత్తామని చెప్పా. అది డ్రై పోదామంటే ఇంక ఇవ్వగాకు. అదే డ్రైకి ఇంకేం ఇతరాలు రండి. ఇతరాలు కుట్టే ముందు కొన్ని మందులు కొట్టాలి నాన్న. అప్పుడు ఇవి కొంచెము రికవర్ అవుతాయి మొక్కలు అనేవి. రికవర్ ఇక్కడ లోపల ఎందుకు ఎండిపోయినాయి అమ్మా? ఇది ఎందుకు ఎండుతున్నాయి? జాగ్రత్త గుచ్చుకుంటాయి. చిన్న చిన్న అట్లా కూడదమ్మా. అట్లా అయితే షాక్ వచ్చింది మొక్క. అట్లా కూడదు. అవి కూడా చిన్నపిల్లలా చూసుకోవాలి మనం. అట్లనే బలంగా లేకపోతే ఇక బ్రేక్ అవుతూ ఉంటాయి. ఇంకా రాజన్న సూపర్ పెంచామన్న మొక్కలైతే అద్భుతంగా. – 2024లో నీ తోటను కొట్టిన తోట లేదు. ఇంత మంచి చెట్లు నేను చూడలేదు. 2024లో నీ తోటను కొట్టిన తోట లేదు. నువ్వు పెంచిన మంచి చెట్లు ఎవరు పెంచలేదు, పెంచరు కూడా నేను అనుకోవటం. ఇంత మంచి చెట్లు పెంచాలంటే అది ఈజీ కాదు. అది కూడా నీ దిశగా రెండో సంవత్సరం అయిపోయి మూడుకి వెళ్తున్నావు అంటే 2 అయిపోయింది అంతే. అంటే ఫస్ట్ పంట అయిపోయింది అంతే. జస్ట్ ఇప్పుడు వెళ్తే సెకండ్ పంట. వెరీ గుడ్.